ఓం శ్రీరామచంద్ర పరబ్రహ్మణే నమః. ఓం నమో వశిష్ఠ విశ్వామిత్ర వ్యాస వాల్మీకి సుఖాదిభ్యః. ఓం శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. ఓం నమో బ్రహ్మాదిభ్యో బ్రహ్మ విద్యా సంప్రదాయ కర్తృభ్యో వంశ ఋషిభ్యో మహద్భ్యో నమో గురుభ్యః. ఓం శ్రీరామో రామభద్రశ్చ రామచంద్రశ్చ శాశ్వతః రాజీవలోచన శ్రీమాన్ రాజేంద్రో రఘుపుంగవః. శ్రీ యోగ వాసిష్టము ఉత్పత్తి ప్రకరణము. అయితే రజ్జుజ్ఞానము కలిగినప్పుడు రజ్జుజ్ఞానం ఏ విధంగా కలుగుతుంది అంటే, రజ్జువునందు పామును ఆపాదించుకొని ఇది పాము కాదు అని భ్రమ తొలగించుకున్నప్పుడు మాత్రమే ఇది త్రాడే అనేటువంటి జ్ఞానం కలిగినప్పుడు సర్పజ్ఞానము, సర్పాన్ని తెలుసుకున్నటువంటి తెలివి నశించిపోతుంది. అప్పుడు తొలగిపోతే ఏం మిగులుతుంది? త్రాడే మిగులుతుంది. ఆ త్రాడే మిగిలినట్లుగానే సత్యజ్ఞానము కలుగునట్లుగా జ్ఞానము ఉదయించినప్పుడు మనకి పూర్వదేహాల యొక్క దర్శనం కూడా ఏమని తెలుస్తుంది? ఇదంతా భ్రాంతి మాత్రమే, అసలు బ్రహ్మ వస్తువు తప్ప మరొకటి లేదు, సర్వము పరబ్రహ్మమయం అనేటువంటి విషయం తెలిసినప్పుడు, అటువంటి జ్ఞానం ఉదయించినప్పుడు ఆ భ్రాంతి అనేటువంటిది నశించిపోతుంది అని చెబుతూ, కోదేహ కశ్యనావ సత్త కశ్యనాశ కథం కుతః స్థితం తదేవ యదబోధ కేవలం గతః. అప్పుడు శరీరం అంటే ఏమిటి, దానికి ఉనికి ఏమిటి, దాని అసలు శరీరం అనేది ఉండడం, అది ఎటువంటి ఉనికి కలిగి ఉన్నది, ఆ ఉంటే దానికి నాశనం అనేది ఉన్నదా? ఇవన్నీ కూడా అబద్ధపు స్వరూపాలే. ఎందుకంటే ఉండవలసినదేదో ఉన్నది, అజ్ఞానం తొలగిపోయింది అనే జ్ఞానం కలుగుతుంది అప్పుడు అని శ్రీ వశిష్ఠదేవులు తెలియజేయగా, శ్రీరామచంద్రుడు అడుగుతూ ఉన్నాడు, ఆతివాహికతామేతి ఆది భౌతిక ఏవ కిం ఉతాన్య ఇతి మే బ్రూహి ఏనోహ్యాయవబోహ ప్రభోహ. ఏమంటున్నాడు శ్రీరామచంద్రుడు? ప్రభు, యోగుల యొక్క అధిభౌతిక దేహమే యోగ బలమున అతివాహికము అవుతున్నదా? ఈ స్థూల దేహమే యోగము యొక్క బలము చేత సూక్ష్మ శరీరంగా మారుతున్నదా, లేక అది ఇంకా వేరుగా కలుగుచున్నదా అని అడిగాడు. దానిని గురించి తెలియజేయమని అడిగాడు. అప్పుడు శ్రీ వశిష్ఠదేవులు ఈ విధంగా చెబుతూ ఉన్నారు, బహుసోహ్యుక్తమేతత్తే న గృహ్ణాసికి ముత్తమా ఆతివాహిక ఏవాస్తే నాస్తే వేహాది భౌతిక. నేను నీకు ఈ విషయాన్ని గురించి ఇదివరలో చాలాసార్లు చెప్పి ఉన్నాను రామా, నీవే గ్రహించట్లేదు. ఆతివాహక శరీరం ఒకటే ఉంటుంది, సూక్ష్మదేహము జ్ఞానమయ దేహము తప్ప ఇక ఆది భౌతిక శరీరము అనేది లేదు. ఇదంతా మిథ్య అని చెప్తూ ఉన్నాను, నీకు అనేక మార్లు చెప్పి ఉన్నాను. ఈ శరీర భ్రాంతి అనేది కేవలం అధ్యాస వలన మాత్రమే కలుగుతూ ఉంటుంది. లేకనే ఉన్నట్లుగా కనబడేటువంటి దానిని అబద్ధమైనా కూడా అది సత్యములా కనబడటం వల్ల జ్ఞాన విచారము అని లేనే కారణం చేత మనం ఆ సత్య వస్తువునే సత్య వస్తువుగా, అసత్యాన్నే సత్యంగా భావిస్తూ ఉన్నాం. దేని వలన? అజ్ఞాన కారణం చేత. అదే అధ్యాసము అనేది తొలగిందనుకో, అక్కడ ఆది భౌతిక బుద్ధి అనేది నశించిపోతుంది. ఇక స్థూలత్వము దృశ్యత్వము అనేటువంటిది నశించిపోతుంది. అక్కడ కేవలం సూక్ష్మమైనటువంటి ఆతివాహికమైనటువంటి బుద్ధి, సూక్ష్మమైనటువంటి జ్ఞానబుద్ధి ఉదయిస్తుంది. కళ నుండి తేరుకొనిన తర్వాత మనం కలగని తేరుకున్న తర్వాత కళలో కనిపించినటువంటి నగరాలు కానీ, పట్టణాలు కానీ, గ్రామాలు కానీ, కొత్త వ్యక్తులు కానీ, ఇంకా మనం ఏవో చేసినట్లు, ఏదో బాధలు పడినట్లుగా, సన్మానాలు పొందినట్లు, అవమానపడినట్లు, లబ్ధి పొందినట్లు, నష్టపడినట్లు, ఇటువంటివి అనేకం వస్తాయి. మరి దానిలో అనేక రకాలైనటువంటి కాఠిన్యాలు కానీ లేదా సౌకుమార్యాలు కానీ ఇవన్నీ మెలకువలోకి వచ్చినాక వస్తాయా? రావు. అలాగే ఈ ఆతివాహిక జ్ఞానము అనేది ఉదయించితే, అంటే జ్ఞానము అనేది ఎప్పుడైతే ఇదంతా అబద్ధము అనే భ్రాంతిని తొలగదీసే జ్ఞానం ఎప్పుడైతే ఉదయిస్తుందో, అప్పుడు ఈ దేహం యొక్క బలత్వాలు కానీ, కఠినత్వాలు కానీ, చిన్నది పొట్టిది పొడుగుది లావుది ఇట్లాంటి వ్యత్యాసాలన్నీ కూడా ఏమీ తోచవు. ఎందుకు? లేని వాటి గురించి వ్యత్యాసాలు ఎవరు లెక్కించగలరు?
అవి లేనే లేవు. అందుకు కాబట్టి ఇవన్నీ కూడా అందులోనే లయమైపోతాయి అని చెబుతూ స్వప్నంలో ఇది స్వప్నము అనే జ్ఞానం కలిగినప్పుడు అప్పుడు స్వప్న భ్రాంతి ఏమవుతుంది? తొలగిపోతుంది. ఎందుకు? స్వప్నంలో ఇది స్వప్నము అన్నప్పుడు నేను స్వప్నాన్ని అనుభవిస్తున్నాను అనేటువంటిది వానికి వెంటనే మెలకు వస్తుంది. అప్పుడు ఇక స్వప్న భ్రాంతి తొలగిపోతుంది. అయినట్లుగానే ఈ ఆతివాహిక బోధ ఉదయించిన ఏ భ్రమకారకమైనటువంటి అజ్ఞానాన్ని తొలగదీసే జ్ఞానబోధ ఎప్పుడైతే ఉదయిస్తుందో అప్పుడు ఆది భౌతిక శరీర బుద్ధి బాధించబడుతుంది. అప్పుడు స్థూలమైనటువంటి విశ్వదృష్టి బాధితమై లేకుండా పోతుంది. ఇట్టి ఆతివాహిక జ్ఞానాన్ని పొందినటువంటి యోగుల యొక్క శరీరం ఏ విధంగా ఉంటుంది అంటే దూదిలాగా తేలికగా, అంటే చిన్నదైపోతుంది, సూక్ష్మమైపోతుంది అని చెప్తూ స్వప్నే స్వప్న పరిజ్ఞానాద్యదా దేహోల్లా లఘుర్భవే తదా బోధాదయం దేహ స్థూలవత్ ప్లుతిమాన్ భవేత్. స్వప్న సమయంలో అయితే నేను స్వప్నాన్ని చూస్తున్నాను అనే జ్ఞానం కలిగితే అప్పుడు శరీరం ఏమవుతుంది? తేలిక అయిపోతుంది. ఎందుకు? వారికి జ్ఞానం ద్వారా నేను స్వప్నాన్ని చూస్తున్నాను అని స్వప్నాన్ని చూస్తూ ఉంటాడు. అయితే స్వప్నంలో స్వప్నాన్ని అనుభవిస్తూ కూడా నేను స్వప్నాన్ని చూస్తున్నాను అనగలిగినటువంటి జ్ఞానం వాడికి కలిగినప్పుడు వాడి శరీరం తేలికైపోతుంది. ఇక వాడికి ఏమాత్రం కూడా అది బరువు భారము అనిపించదు. అలాగే జ్ఞానము అనేటువంటిది ఉదయించినప్పుడు ఈ స్థూలదేహంతో ఆకాశానికి ఎగిరేటువంటి శక్తి లభిస్తుంది. ఏ విధంగా జ్ఞానం అనేది ఉదయిస్తే అప్పుడు స్థూలదేహంతో ఎట్లా ఎగురుతారు అని అంటే అది అనుమానపడవచ్చు. కానీ ఇక్కడ స్థూలము అబద్ధమైనప్పుడు ఉన్నటువంటి అతిభౌతికమైనటువంటి సంకల్పమయమైన శరీరంతో వాడు ఆకాశానికి ఎగిరేటువంటి శక్తి లభిస్తుంది. చాలా కాలం కూడా సంకల్పదేహమున ఉండి వారేటువంటి శరీరము పూర్వ శరీరము అంటే గతంలో ఉన్నటువంటి శరీరము దగ్ధమైపోయినా, శవంగా మారినా, లేదా సూక్ష్మదేహం ఉన్నా కూడా వారికి లభిస్తూనే ఉంటుంది. ఇంకా యోగుల సంగతి అయితే వేరుగా చెప్పనవసరం లేదు కదా. ఎవరికైతే జ్ఞానం అభివృద్ధి చెంది ఉంటుందో వారికి ఇటువంటి సూక్ష్మ శరీరం అనేది జీవదశ ఎందే లభిస్తూ ఉంటుంది. వాడు ఎప్పుడైతే ఉపాధి పొందుతాడో అప్పటి నుండే ఇది తయారై ఉంటుంది. అదే జ్ఞానులకైతే స్వప్నమున నేను సంకల్పమయుడును. జ్ఞానముతో ఉన్నటువంటి వారికి స్వప్నంలో ఏమనుకుంటాడు? నేను సంకల్పమయుడుని, సంకల్పంతో నిండి ఉన్నాను అనే స్మృతి కలిగిందనుకో, అప్పుడు వానికి ఆకాశంలో విహరించగలిగినటువంటి సూక్ష్మ శరీరం లభించినట్లుగా తోస్తుంది. ఆ రీతిగానే జ్ఞానమహిమ వలన కూడా కలుగుచూ ఉన్నది అని తెలియజేస్తూ, అలాగే భ్రాంతిరేవమియం భాతి రజ్వామేవ భుజంగత కిం నష్టమస్యాం నష్టాయాం జాతాయాం కిం ప్రజాయతే. త్రాటి ఎందు పాము అగపడటం భ్రమ అయినట్లే. భ్రమని ఎప్పుడు తెలుస్తుంది? పాము అని భావించినంతసేపు అది భ్రమని తెలియదు. ఇది పాము కాదు, త్రాడును చూచి నేను పాము అనుకున్నాను అని వాడికి లేని వస్తువుని లేదు అని గుర్తించినప్పుడు మాత్రమే భ్రమ తొలుగుతుంది. అదే అప్పుడు నేను భ్రమపడ్డాను అనుకుంటాడు. అలాగే ఈ స్థూలదేహ యొక్క అనుభవం కూడా భ్రాంతియే. ఇదంతా ఏంటి? తను పుట్టినట్లు, పెరిగినట్లు, బంధువులతో, భార్య బిడ్డలతో, మరి అందరితో కలిసి ఉన్నట్లు, సంపాదిస్తున్నట్లు, దీనికి రోగాలతో బాధపడుతున్నట్లు, లాభాలతో ఆనందపడుతున్నట్లు, ఇటువంటి అనుభవం అంతా కూడా భ్రాంతియే. ఈ భ్రాంతి అనేటువంటిది ఎప్పుడైతే జ్ఞానం ద్వారా తొలగుతుందో అప్పుడు ఈ భ్రాంతిమయ దుఃఖాలన్నీ కూడా తొలగిపోతాయి. ఆ భ్రాంతి ఉంటే దుఃఖాలు అన్నీ కూడా సంభవిస్తూనే ఉంటాయి. ఇంతకీ దుఃఖాలు దేనికి అంటే ఈ స్థూలంతో కూడి ఉన్నటువంటిది సత్యము అని భావించే భ్రాంతికి ఈ దుఃఖాలు, ఈ సుఖాలు అనేవి అనుభవయోగ్యములై ఉంటాయి అని చెప్పగా అప్పుడు శ్రీరామచంద్రుడు అడుగుతూ ఉన్నాడు, అనంతరం ఏ వాస్తవ్య లీలాం పశ్యంతి తేయది తత్సత్య సంకల్పతయా బుధ్యంతే కిమతః ప్రభోహో. శ్రీరామచంద్రుడు అడుగుతూ ఉన్నాడు, ఓ ప్రభు, ఆతివాహిక దేహంతో
పద్ముని యొక్క అంతఃపురానికి వెళ్ళిన ప్రబుద్ధ లీల. అంటే విదూరథుని శరీరం ఉన్నప్పుడు పద్ముడి విదూరథునిగా మారినప్పుడు ఆ విదూరథుని భారీగా నెలకొన్నటువంటి ఏ లీల అయితే ఉన్నదో ఆమె ప్రబుద్ధ లీల. ఆమె సంకల్ప ఇచ్చ వలన అచ్చటి వారు కాంచగలుగుతారు కదా, ఆమెను చూడగలుగుతారు కదా. ఆమె కన్నా సంకల్పించిందనుకో నేను అందరికీ కనిపించాలి అని, అప్పుడు చూసి ఏమనుకుంటున్నారు అని ఒకవేళ అంటే జ్యేష్ఠ శర్మ ఏ విధంగా అంటే అక్కడ గిరిగ్రామమునందు ఉన్నటువంటి బ్రాహ్మణ దంపతుల యొక్క జ్యేష్ఠ కుమారుడు జ్యేష్ఠ శర్మ లాగానే దేవత అనుకుంటున్నారా లేక రాణియేనా అని అనుకుంటున్నారా అని అడిగినప్పుడు శ్రీ వశిష్ఠదేవులు చెప్తూ ఉన్నారు. ఏవం జ్ఞాస్యంతి తే రాజ్ఞి స్థితేయమిహ దుఃఖిత వయస్య కాచిదన్యేయం కుతోప్యస్య ఉపాగత యదా స్వప్న వపుద్బోద్ధాన్న జానే క్వేవ గచ్చతి అసత్యమేవ తద్యస్మాత్యై దేవ్యహాది భౌతికం. శ్రీ వశిష్ఠదేవులు చెప్తూ ఉన్నారు. ఆమెను దుఃఖంతో ఉన్న తమరాణి అని భావించారు. ద్వితీయ లీలను ఎక్కడి నుండో అరుదించిన చెలికత్తె అనుకుంటారు. ద్వితీయ లీలను మున్నెన్నడూ గాంచలేదా అని ఎవరునూ అనుమానించరు. అవివేకులైన పశువులు తాము చూచే పదార్థాలను అనుసరించియే వ్యవహరిస్తాయి కదా, అలాగే వారికి విచారణా శక్తి ఎక్కడి నుండి వస్తుంది? మట్టిగడ్డతో బలం కొద్దీ వృక్షాన్ని కొడితే ఏమవుతుంది? అది చెట్టుకు తగులుకోదు, మరి పిండి అయిపోతుంది, పొడి పొడి కింద పడిపోతుంది. అలాగే పశువులతో సమానమైన అజ్ఞానులు కూడా పదార్థముల అంతరమున ప్రవేశింపలేరు. కాబట్టి స్వప్నమున కాంచబడినటువంటి వస్తువులు మేల్కొనిన తర్వాత ఎచ్చటకు పోతాయో తెలియజాలనట్లుగానే జ్ఞాని యొక్క ఆది భౌతిక శరీరము ఎక్కడికి పోవునో తెలియజాలము కదా. ఎందుకు? అది అంతయు అబద్ధమే కాబట్టి అని చెప్పగా అప్పుడు శ్రీరామచంద్రుడు అడుగుతూ ఉన్నాడు. భగవన్ స్వప్న శిఖరి ప్రబోధే క్వేవ గచ్చతి ఇది మే సంశయం చింది శరదభ్రమి వానిలహ. ఓ భగవానుడా, స్వప్నమున గాంచబడినటువంటి కలలో చూడబడిన పర్వతము నిద్ర నుండి మేల్కొనిన తర్వాత ఎక్కడికి పోతున్నదో దానిని గురించి చెప్పండి. వాయువు శరత్కాల మేఘాలను పోగొట్టినట్లుగానే నా సందేహాన్ని పోగొట్టండి. ఎందుకు అంటే మరి గట్టి వాయువు వీచింది, ఆ వీచినప్పుడు ముసురుకున్నటువంటి ముబ్బులన్నీ కూడా నశించిపోయినట్లుగానే నాకు కలిగినటువంటి ఈ విషయాన్ని మీరు వాయువు మేఘాలను తొలగొట్టినట్లుగానే నా సందేహాన్ని మీరు తీర్చండి. ఎటువంటి సందేహం అంటే స్వప్నంలో చూడబడినటువంటి పర్వతం నిద్ర నుండి మేల్కొన్న తర్వాత మరి అది ఎక్కడికి పోతుంది? మనం స్వప్నంలో మనమే చూసాం, మేల్కొన్నాక అది లేదు, అది ఎక్కడికి పోతుంది అది అని అడగ్గా అప్పుడు శ్రీ వశిష్ఠదేవులు అంటూ ఉన్నారు. స్వప్నభ్రమేద సంకల్పే పదార్థాః పర్వతాదయః సంవిదోంత అర్మిలంత్యంతే స్పందనాన్యానిలే యథా. కదలిక గాలిలో కలిగినట్లుగానే కలయందుగాంచబడిన కొండలు మున్నగునవి. ఇవన్నీ కూడా మనం ఏవైతే కలలో చూస్తామో ఆ వస్తుతతి అంతా నిద్ర నుండి మేల్కొనిన తర్వాత అవన్నీ కూడా మళ్ళీ కూడా చైతన్యమునందే లీనమైపోతూ ఉన్నవి అని చెబుతూ, కదలిక లేని గాలి యందు కదిలే గాలి చొచ్చుకుపోయినట్లుగానే ఏమీ లేనటువంటి స్వప్న పదార్థాలు కూడా చైతన్యానికి ఆవరకాలై అంటే కప్పిపుచ్చేవిలాగా అందులో ప్రవేశిస్తూ ఉంటాయి అని చెబుతూ, స్వప్నమున కనపడేటువంటి పదార్థాల రూపంలో ఆత్మ చైతన్యమే స్ఫురిస్తుంది, వేరొకటేమీ లేదు. ఇట్టి స్ఫురణ లేనప్పుడు అది రెండవది లేనటువంటి అద్వయమైనటువంటి ఆత్మతత్వముగానే నిలిచి ఉంటుంది అని తెలియజేస్తూ, నీటికి ద్రవత్వానికి నీటికి తేడా లేనట్లుగానే గాలికి స్పందత్వానికి భేదం లేనట్లుగానే ఆత్మ చైతన్యానికి స్వప్న పదార్థాలకి కూడా భేదము తెలియబడదు అని చెబుతూ, యస్తత్ర స్యాదివాదిబోధస్తాదజ్ఞానమనుత్తమం శైషయ సంస్కృతిరిత్యుక్త మిథ్యాజ్ఞానాత్మికోదిత. ఈ స్వప్న పదార్థాల యొక్క లేదా ఆత్మ చైతన్యం యొక్క భేద జ్ఞానం ఏదైతే ఉన్నదో అది మిక్కుటమైనటువంటి అజ్ఞానం, అది చాలా పెద్ద జ్ఞానం.
దీనినే మిథ్యాజ్ఞానము లేకనే జనించినటువంటిది లేదా అబద్ధమాత్రాన్ని సత్యంగా భావించేటువంటిది అంటారు. దీనివల్లనే దీనిని సంసారము అంటారు. ఈ మిథ్యాత్మక జ్ఞానం వల్లే సంసారము అనేది ఏర్పడుతూ ఉంటుంది అని చెబుతూ సహకారి కారణ నామభావే కిల కీదృశి సంవిత్ స్వప్న పదార్థానాం ద్విత స్వప్నే నిరర్ధిక. స్వప్నంలో తోచే పదార్థ చైతన్య భేద జ్ఞానము లోక ప్రసిద్ధములైనటువంటి నిమిత్త కారణాలు కూడా లేకపోవడం వలన దానికి ఏమాత్రం ప్రయోజనం లేదు, అంటే నిరర్ధకాలే అవుతూ ఉన్నవి. ఏ విధంగా అంటే స్వప్న జాగ్రత్త పదార్థాలు, స్వప్నము జాగ్రత్త అనేటువంటి స్థితులు ఒకే తరగతికి చెందినవి అనడంలో ఏమైనా సందేహం ఉన్నదా అంటే ఏమాత్రం శంక లేదు. ఎలాగంటే స్వప్న దృష్టములకు మరి పురాలు నగరాదులు ఇవన్నీ కూడా అసత్యమైనట్లుగానే సృష్టి ఆది యందు ప్రతిభాతమకు ఈ జగత్తు కూడా అసత్యమే. ఏ విధంగా స్వప్నంగా అంచేటప్పుడు మనకి జాగ్రత్త ఉండదు, స్వప్నమే సత్యముగా అనిపిస్తుంది. అయితే అది కొద్ది సమయం కావచ్చు. అదే జాగ్రత్తను అనుభవించేటప్పుడు స్వప్నం అనేటువంటిది అబద్ధం అనిపిస్తుంది. ఎందుకు? స్వప్నానుభవం జాగ్రత్తలోకి రాదు, జాగ్రత్త స్వప్నంలో లేదు. అందుకు కాబట్టి ఒకటి అనుభవించేటప్పుడు ఇంకొకటి అసత్యము కాబట్టి ఈ రెండు కూడా అసత్యమే. దేని యందు అంటే ఏ పరబ్రహ్మ వస్తువు అయితే ఉన్నదో దాని యందు ఈ సర్వేక సమస్తమైనటువంటి సృష్టి ఆది యందు ప్రతిభాతమయ్యేటువంటి జగత్తు అంతా కూడా మిథ్యే, అబద్ధమే అని చెబుతూ నచార్దో భవితం శక్య సత్యత్వే స్వప్నతోదిత సంవిదో నిత్య సత్యత్వం స్వప్నార్థాన నామ సత్యత. స్వప్న పదార్థాలనేవి సత్యాలా అంటే ఎప్పటికీ సత్యాలు కాజాలవు. మరి అవి అసత్యాలా అంటే అవి సత్యములు అసత్యములు అనేటువంటివి కావు. ఇక్కడ ఆత్మ చైతన్యం ఒక్కటే సత్యము నిత్యము అయ్యున్నది. మరి కనబడేవన్నీ దాని యందు ఉద్భవించి దాని యందు లీనమయ్యేవి అని చెబుతూ స్వప్నమున కాంచబడేటువంటి పర్వతము నిద్రలో నుండి లేచిన తర్వాత ఆ పర్వతం ఏమీ లేనట్లుగానే జ్ఞానం అనేది ఉదయించిన తర్వాత ఈ స్థూల దేహము అనేది స్థూల శరీరం అనేది శూన్యమైపోతుంది అని చెబుతూ ఉడ్డీనోయం మృతో వేతి పశ్యంతి నికటస్థిత క్షమాతి వాహికీ భూతం స్వస్వభావ హతాయత. ఆతివాహిక భావము పొందినప్పుడు పరమపురుషుని ఆకాశమును లేచుచున్నట్లు కానీ శవమైనట్లు కానీ లోకులుగాంచుట వారి యొక్క అజ్ఞానము వలననే. ఏ విధంగా ఆతివాహిక అంటే జ్ఞానమయమైనటువంటి భావాన్ని పొందిన పరమపురుషుని ఆకాశమున వాడు లేస్తున్నాడని కానీ లేదు వాడు చనిపోయాడని కానీ ఎవరైతే లోకులు చూస్తూ ఉంటారో అది కేవలం వారి యొక్క అజ్ఞాన కారణం చేత ఇలా కనబడుతూ ఉంటుంది. ఎందుకంటే స్వప్న దృష్ట పదార్థాల్లాగానే శూన్యమైనటువంటి ఈ సృష్టి మిథ్య కేవలము మోహముతో నిండినటువంటి భ్రాంతి స్వరూపము తప్ప మరొకటి కాదు అని చెబుతూ స్వప్నానుభూతయేమా మరణాంత బోధే భ్రాంత్యేతర భ్రమదృశ్య స్ఫుట సర్గభాస భ్రాంత్యాతివాహిక శరీరగతా సమస్తా మిథ్యోదిత మృగనది సకరణ క్రమేణ. ఈ అనాది అయినటువంటి భ్రమ ప్రవాహంలో పడిన పురుషుడు మరణ మూర్ఛ సంబంధమైనటువంటి పూర్వము అంటే మరణానికి పూర్వం కానీ మూర్ఛకు పూర్వం కానీ, ఇక్కడ మరణము అంటే మూర్ఛ, దానికి పూర్వంలో ఉన్నటువంటి ఆతివాహిక శరీరమును పొందుతాడు. మళ్ళీ భ్రాంతి పడి భవిష్యత్ సృష్టికి అనుకూలమైనటువంటి సృష్టి ప్రతిభావనలన్నింటినీ కూడా అనుభవిస్తూ ఉన్నాడు. ఇవన్నీ కూడా అతనికి ఎక్కడ అలరారుచున్నవి అంటే అతని యొక్క మనసు యందే ఇవన్నీ కూడా అలరారుచూ ఉన్నవి. ఇవి బయటేమైనా ఉన్నాయా అంటే బయట ఎప్పటికీ లేవు. కానీ అతడు భ్రాంతి యొక్క బలము చేత ఏమనుకుంటాడు అంటే ఇవన్నీ బయటే ఉన్నట్లుగా తలుస్తూ ఉంటాడు.
అని చెబుతూ శ్రీ వశిష్ఠులు ఇంకా ఇలా అంటూ ఉన్నారు. ఏతస్మిన్ హంతరే జ్ఞప్తి జీవం వైరూరదం పునః సంకల్పేన రురోదాసు మనసహ స్పందనం యథా. ఈ విధంగా ఈ లోపున జ్ఞప్తిదేవి అంటే మరి ప్రబోధలీల పూజించేటువంటి సరస్వతీదేవి. ఇక్కడ పద్ముని భార్య లీలాదేవి ప్రార్థించేటువంటి ఆమె సరస్వతీదేవి. వీరిద్దరూ సరస్వతులే, వారిద్దరూ కూడా లీలలే. అయితే ఇక్కడ పద్మ శరీరంలో ఉన్నప్పుడు లీలా సరస్వతీదేవి, అక్కడ విదురాధుని శరీరంలో ఉన్నప్పుడు జ్ఞప్తిదేవి, అక్కడ కూడా ప్రబుద్ధ లీల అనే పేర్లతోటి పిలువబడుతూ. అయితే ఈలోపుగా జ్ఞప్తిదేవి ఏం చేసింది? సంకల్ప బలము చేత చిత్తవృత్తిని నిరోధించినట్లుగానే విదూరథుని యొక్క జీవాన్ని శవదేహంలో ప్రవేశింపకుండా ఉండేటట్లుగా ఆపివేయగానే అప్పుడు లీలాదేవి ఈ విధంగా అన్నది. వదదేవి కియాన్కాలో గతోస్యామిహ మందిరే సమాధౌ మైలీనాయాం మహీపాలే శవే స్థితే. దేవి, ఈ మందిరమున నేను ఎంత సమయమున సమాధి అందుంటిని, రాజు ఎంతకాలము శవమై ఉన్నాడు అని అడిగింది. అప్పుడు జ్ఞప్తిదేవి ఏమని చెప్తుంది అంటే, ఓ వరవర్ణని, నీ శరీరం ఏమైనదో వినుము. అది 15 దినములు శుష్కించిపోయినది, బాష్పభావాన్ని పొందింది, జీవరహితమై ఉన్నది, ఎండుటాకులాగా నేల మీద పడిపోయింది. అప్పుడది కొయ్యలాగా బిగుసుకుపోయింది, మంచులాగా చల్లబడిపోయింది. తర్వాత మంత్రులు ఈ విషయాన్ని చూసి ఈమె మరణించింది అని స్థిరపరుచుకున్నారు. బయటకు తీసుకువెళ్ళారు. ఇంకేమి చెప్పుదురు? వారు చితినంటించి గంధప కర్రలతోడను నేతితోడను కాల్చి భస్మం చేశారు. ఆ తర్వాత నీ పరిజనులంతా కూడా రాణి మరణించింది అని ఆందోళన పడుతూ రోధిస్తూ పారలౌకిక క్రియలన్నీ కూడా వనరించారు. అప్పుడు వారు ఒకవేళ ఇప్పుడు నిన్ను వారు చూశారనుకో, పరలోకము నుండి వచ్చావు అని భావించి ఆశ్చర్యపడతారు అని చెబుతూ, త్వం తు తేన శరీరేణ సత్య సంకల్పతః సుతే దృశ్యసే స్వవదాతేన చిత్రం తత్ర తవోపరి. ఓ పుత్రి, ఇప్పుడు నీవు ఆతివాహిక దేహమున ఉన్నందువలన వారి కంటికి అగపడకుండా ఉన్నావు. ఏ విధంగా సూక్ష్మమైన శరీరాన్ని ధరించి ఉన్నావు కాబట్టి ఇప్పుడు ఇక్కడ ఉన్నటువంటి పరిజనులకు అందరికీ నీవు కనబడటం లేదు. సత్య సంకల్ప ప్రభావము చేత నీవు వారికి ఒకవేళ కనపడినా స్వచ్ఛమైనటువంటి ఈ అతివాహిక దేహాన్ని చూసి వాళ్ళు ఆశ్చర్యమే పడతారు. బాలా, నీకు నీ పూర్వ శరీరమునందు ఉన్న అనురాగాన్ని అనుసరించి ఇప్పటి శరీరానికి కూడా అటువంటివే అయిన రూపలావణ్యాలు కలిగినవి. ఏది? సూక్ష్మ శరీరానికి కూడా. స్వవాసనానుసారేణ సర్వం హి పశ్యతి దృష్టాంతోత్ర విసంవాది బాలవేతాల దర్శనం. అందరూ కూడా తమ తమ వాసనలను అనుసరించియే దానికి సంబంధించినటువంటి రూపాలను వస్తువులనే చూస్తూ ఉన్నారు. ఎట్లా అంటే, బాలకుడు కనుక తలుచుకొని వాడి మనసులో ఉన్నటువంటి భేతాల రూపాన్ని దర్శించినట్లుగానే ఎవరు వాళ్ళ యొక్క ఆలోచనలను అనుసరించే ఆ రూపాన్ని చూస్తూ ఉంటారు అని చెబుతూ, సుందరి, నీకిప్పుడైతే ఆతివాహిక దేహము అనేది లభించింది, సూక్ష్మదేహం లభించింది, నీవు సిద్ధిని పొంది ఉన్నావు. అంటే పురాతన వాసనలతో నీకు కూడినటువంటి శరీరాన్ని నీవు విస్మరించేసావు, మరిచిపోయావు. నీకు గత దేహంతో ఉన్నటువంటి వాసనలు, ఆలోచనలన్నీ కూడా నీవు మరిచిపోయావు. రూఢాతివాహిక దృశ ప్రశామ్యత్యాది భౌతిక బుధస్య దృశ్యమానోపి శర్మన్మేఘ దివాంబరే. అంటే ఆతివాహిక దృష్టి దృఢమైన కొద్దీ ఆది భౌతిక దేహము ఉపశమిస్తుంది. ఇది అజ్ఞానులకు కనబడినను జ్ఞానులకు ఏ విధంగా శరన్మేఘంలాగా క్షణికమే అవుతుంది. ఎలాగా అంటే, సూక్ష్మదేహ జ్ఞానము అనేటువంటి దృష్టి దృఢమైతే అది స్థూలదేహము యొక్క స్థితిని నశింపజేస్తుంది. ఇది ఎట్లాగా అనిపిస్తుంది అజ్ఞానులకి అంటే, అది అజ్ఞానులకు స్థూలంగా కనపడినప్పటికీ కూడా జ్ఞానులకి ఎలా కనబడుతుందంటే శరత్కాల మేఘంలాగా అలా కనబడి పోతుంది. ఏ విధంగా సూక్ష్మాన్ని కూడా స్థూలంగా భావిస్తారు అజ్ఞానులు,
అదే సూక్ష్మాన్ని కూడా సూక్ష్మంగా కూడా చూడరు జ్ఞానులు. ఏ విధంగా అంటే శరత్కాలమునందు మేఘం రాగానే గాలితో నెట్టివేయబడినట్లుగానే నిర్మలంగా ఉన్నట్లుగానే అక్కడ ఆతివాహిక దేహము అనేది కనబడినా అలా లీనమైపోతుంది జ్ఞానులకు మాత్రమే అని చెబుతూ రూఢాతివాహికే భావ సర్వో భవతి దేహక నిర్జలాంభో దశదృశో నిర్గంధ కుసుమోపమ. ఆతివాహిక భావము గనక దృఢమైందనుకో శరీరాలన్నీ కూడా నీరు లేని మేఘాల్లాగానే వాసన లేని పూలలాగానే నామమాత్రాలే ఎగుతాయి. స్థూలము లేకుండా సూక్ష్మ శరీరము అనేది ఏ విధంగా ఉంటుంది గుర్తించలేం. అది ఎలా ఉంటుందంటే మేఘం ఉంటుంది, మేఘంలో నీరు లేదు. మరి పువ్వు ఉంటుంది, పువ్వుకు వాసన లేదు. అలా ఒకవేళ ఆతివాహిక దేహము అనేటువంటి భావన దృఢమైతే స్థూలమైనటువంటి శరీరం ఉన్నను ఆ శరీరం లేనట్లే అని చెబుతూ ఆతివాహిక భావము గనక దృఢమైతే అటువంటి భావనలు సద్వాసనలు కలిగిన వారు యవ్వనాన్ని బాల్యాన్ని కూడా మరిచిపోతారు. అదే ఆది భౌతిక దేహాన్ని కూడా విస్మరిస్తారు. ఈ యవ్వనము ముసలితనము బాల్యము అనేవి దేనికోసం అంటే భౌతికమైనటువంటి దేహంతో సంభవించేవి, సూక్ష్మ శరీరానికి ఇవి రావు. అందుకని ఈ ఆతివాహికమైనటువంటి శరీరాన్ని ధరించినటువంటి వారు స్థూల సంబంధమైనటువంటి అవస్థలను మర్చిపోతారు. అంటే ఎట్టి వాసనలు లేకుండా అసలు శరీరమే ఉంటుంది. శరీరం ఉంటుంది కానీ శరీర సంబంధమైనటువంటి వాసనలు ఉండవు అని చెబుతూ ఇప్పుడు 31 రోజులు గడిచింది. ఈ ఉదయమున మనము ఈ ఆకాశమునికి వచ్చి ఉన్నాము. నీ పరిచారికులు ఈ ఇద్దరు నిద్రామోహితులుగా వనర్చితిని. ఇద్దరు కూర్చొని ఉన్నారు, వాళ్ళు నిద్రపోయేటట్లుగా చేశాను. తదేహియావల్లీలాలయ లీలే సంకల్ప లీలయ ఆత్మానం దర్శయావోస్త్వై వ్యవహార ప్రవర్తతాం. లీలా ఇప్పుడు రమ్ము, మనము ఇప్పుడు అంటే 2వ లీలకు సంకల్ప ప్రభావమున దర్శనం ఇద్దాము, యథోచితంగా ప్రవర్తించు అని చెప్పింది అని శ్రీ వశిష్ఠదేవులు చెబుతూ ఉన్నారు. ఆవాంతావదిమే లీలా పశ్యత్విత్వేవా చింతితే జ్ఞత్యా దేవ్యా తతస్తత్ర దృశ్యే దీప్తే బభూవతు. ఏమని చెప్తూ ఉన్నారు? మమ్ము ఈ లీల గాంచుగాక. ఎవరు? 2వ లీల. మొదట లీలను ఈ యొక్క సరస్వతీదేవిని కాంచుగాక అని జ్ఞప్తిదేవి సంకల్పించగా వారిద్దరూ కూడా ప్రకాశిస్తూ అగపడుతూ ఉన్నారు. వారి యొక్క తేజము గృహంలో ప్రకాశించింది. అయితే విధూరథుని యొక్క ద్వితీయ లీల ఇంట ఆ నలుదిక్కులు చూస్తుంది. ఆమె చూస్తూ చంద్రబింబాదివోత్కీర్ణం దౌతం హేమద్రవైరివ జ్వాలాయా ద్రవశీతాయాస్తత్ప్రభా ద్రవభిత్తిమం గృహమాలోక్య పురతో లీలాజ్ఞప్తి విలోక్యతే ఉత్థాయ సంభ్రమవతి తయోహ పాదేషు సాపతత్. అప్పుడు ఆ గృహము ఏ విధంగా చంద్రమండలము నుండి పడినట్లుగా అంటే కాంతివంతంగా ఉన్నది. బంగారు యొక్క ద్రవం ప్రవహిస్తున్నట్లుగా హేమరసం చేత కడగబడినట్లుగా ఉన్నది. శీతలమైనటువంటి కాంతులతో కూడుకొని ఆ శీతల కాంతులు అనే ప్రవాహముతో గోడలన్నీ కూడా లేనట్లుగానే అంటే అలా కనబడుతూ ఉన్నాయి. మొత్తం కూడా బంగారుమయంగా లీలవారిని సంతోషముతో చూసి వారి పాదముల మీద పడింది అని చెబుతూ ఓం మంగళం శ్రీ గురుదేవాయ మహనీయ గుణాత్మనే సర్వలోక శరణ్యాయ సాధురూపాయ మంగళం. ఓం మంగళం కోసలేంద్రాయ రామాయ రామభద్రాయ చక్రవర్తి తనూజాయ సార్వభౌమాయ జానకీ వల్లభాయ శ్రీరామచంద్రాయ మంగళం. ఓం తత్సత్.